సిటీలోని హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న అనామికకి తన స్నేహితురాలు అఖిలతో కలిసి రోడ్డుపై వంటకాలు తినటం బాగా అలవాటు. ముఖ్యంగా ఎగ్ మసాలా చాట్ అంటే అనామికకి ఎనలేని పిచ్చి. రోజుకి 3 పూటలా పెట్టినా సిగ్గు లేకుండా, ఏమాత్రం వద్దు అనకుండా ఎంతో ఇష్టంగా తింటుంది. అఖిల, అనామిక ఒకరోజు రాత్రి 8 గంటలకి ఎగ్ మసాలా చాట్ తింటూ ఉంటారు. తిను బాగా తిను. రేపు ఈ టైంకి నువ్వు మీ ఊళ్ళో మీ అమ్మ నాన్నలతో ఉంటావు. అక్కడ ఇలాంటివి ఉండవు కదా. కడుపు నిండా తిను, కావలసినంత తిను. కావాలంటే హాస్టల్కి పార్సిల్ కూడా తీసుకెళ్ళు. నేను ఊరికెళ్తున్నందుకు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అఖిల. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అనామిక. నాకు మాత్రం బెంగగా ఉంది అఖిల. ఉంటుంది, చాలా బెంగగా ఉంటుంది. రోజు తినే ఎగ్ మసాలా చాట్ మిస్ అవుతున్నావు కదా. బెంగ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నోర్మి, నాన్న ఫోన్ చేసి కోపంగా చదివింది చాలు, ఇక ఇంటికొచ్చే అని చెప్పాడు. ఎందుకు నాన్న అని అడిగేలోపే ఫోన్ పెట్టేశాడు. అబ్బా అనామిక, నాన్న ఏదో ఆలోచిస్తూ నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పుంటాళ్లే. నువ్వెందుకు అంత భయపడుతున్నావు? నాన్న రమ్మని చెప్పాడు కదా, వెళ్ళి కలిస్తే విషయం ఏంటో తెలుస్తుంది కదా. అయితే రేపే వెళ్తాను. ఇప్పుడు మాత్రం ఎగ్ మసాలా చాట్ని ఎంజాయ్ చేయి. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఎగ్ మసాలా చాట్ తింటూ ఉంటారు. అదొక చిన్న ఊరు. పొలాల పనులు, కూలి పనులు చేసుకుంటూ జీవించేవాళ్ళు ఆ ఊరి వాళ్ళు. రోజూ చీకటి పడ్డ తర్వాత తమ ఇంటికెళ్తూ ఊరి బస్టాండ్ దగ్గర ఉన్న రమేష్ బజ్జీ కొట్లో రుచి పచి లేని వేడివేడి బజ్జీలు తిని, ఏమాత్రం చిక్కదనం లేని టీ తాగి రమేష్ని తిట్టుకుంటూనే డబ్బులిచ్చి ఇంటికి వెళ్తుండేవాళ్ళు. రమేష్ నవ్వుతూ, నాకంటే బాగా ఈ ఊళ్ళో ఎవ్వరూ బజ్జీలు చేయలేరు. రుచిగా ఎవ్వరూ నాకంటే బాగా టీ పెట్టలేరు. నా దగ్గర బజ్జీలు, టీ బాగుంటాయి కాబట్టే అందరూ నా దగ్గర రోజు తింటున్నారు, డబ్బులిస్తున్నారు. ఏం హనుమంతు, మాకు మరొక దిక్కు లేక నీ దగ్గర బజ్జీలు తింటున్నాం, టీ తాగుతున్నాం అనుకుంటూ వెళ్ళేవాళ్ళు. రమేష్ తల్లి శారద ఇంటి దగ్గర కోళ్లని పెంచుతూ ఉండేది. కోళ్లు కావాలని వచ్చిన వాళ్లతో బేరమాడి డబ్బులు తీసుకుని కోళ్లని ఇచ్చేది. ఇక రమేష్ తండ్రి పేరు ప్రసాద్. ఇంటి దగ్గరే కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అలా ముగ్గురు 3 రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నంతలో జీవనం సాగిస్తూ సంతోషంగా ఉంటారు. హాస్టల్ నుంచి అనామిక పుట్టింటికొచ్చింది. ఎందుకు నాన్న ఉన్నపలంగా రమ్మని ఫోన్ చేశారు? నీకొక మంచి సంబంధం వచ్చింది తల్లి. పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటున్నా. అనుకున్నాను. వెంటనే ఇంటికి రమ్మని ఫోన్ చేసినప్పుడే ఇలాంటి పెళ్లి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందని అనుకున్నాను. వద్దని చెప్పినా విన్నారు కదా. పెళ్లి చేసేయండి. అనామిక పెళ్లికి ఒప్పుకోవటంతో తల్లిదండ్రులు సంతోషపడతారు. అనామిక రమేష్లకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అనామిక, రమేష్ ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరికి ఒకరు నచ్చుకుంటారు. పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారు. ఉన్నంతలో రమేష్కి, అనామికకి పెళ్లి ఘనంగా జరుగుతుంది. కొత్త కోడలు అనామిక అత్తగారింట్లో అడుగుపెట్టింది. వాళ్లకి ఆ రోజు శోభనం రాత్రి. అనామిక కొత్త చీరలో మల్లెపూలు పెట్టుకుని బెడ్ మీద కూర్చుంది. రమేష్ తెల్లని పంచ కట్టుకుని ఆ బెడ్ పక్కన నిలబడ్డాడు. ఇద్దరూ మౌనంగా ఒకరిని ఒకరు చూసుకుంటారు. అనామిక, ఏమైనా మాట్లాడొచ్చు కదా. ఇక్కడ ఎగ్ మసాలా చాట్ దొరుకుతుందా? ఏంటనామిక, ఎగ్ మసాలా చాటా? ఎగ్ మసాలా చాట్ అలాంటివి ఇక్కడే ఉండవనామిక. ఎగ్ అంటే గుడ్డుకోరా, కారం గుడ్డు ఫ్రై. నువ్వు చెప్పిన ఎగ్ మసాలా చాట్ ఎవరు తినరు ఇక్కడ. ఎందుకు తినరు? ఊరి వాళ్ళకొకసారి రుచి చూపిస్తే వదిలిపెట్టరు. అసలు అది ఎవరికీ చేయటం రాదు కదా అనామిక. నాకు చేయడం వచ్చు రమేష్ గారు. మీరందరూ ఒప్పుకుంటే మనూరులో ఎగ్ మసాలా చాట్ స్టాల్ పెడతాను. వ్యాపారం బాగా సాగుతుంది. అయ్యో అనామిక, ఈ ఊర్లో ఉన్నది ఒకే ఒక కొట్టు. అది నేను నడిపిస్తున్న బజ్జీల కొట్టు. నువ్వు ఎగ్ మసాలా చాట్ పెడతానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒకసారి అమ్మను కూడా అడుగు. అమ్మ ఒప్పుకుంటేనే నువ్వు ఎగ్ మసాలా చాట్ పెట్టుకోవచ్చు. లేదంటే నువ్వు ఎలాంటి ఎగ్ మసాలా చాట్ స్టాల్ పెట్టడానికి వీల్లేదు. అత్తయ్యతో నేను మాట్లాడతాను. అమ్మ ఒప్పుకుంటే నువ్వెంతో సంతోషంగా నీకిష్టమైన ఎగ్ మసాలా చాట్ని పెట్టుకోవచ్చు. తినాలనిపించినప్పుడల్లా నువ్వే చేసుకుని హాయిగా తినొచ్చు. అంటే మీ ఉద్దేశం ఏమిటి? నేను తయారు చేసుకున్న ఎగ్ మసాలా చాట్ని నేనే తినాలా? ఈ ఊరి వాళ్ళెవరూ తినలేరా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు అనామిక. మీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ నేను చేసింది ఒక్కసారి తింటే అంటూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజున అత్తగారు శారద వంట చేస్తూ ఉండగా అక్కడికి అనామిక వచ్చింది. అత్తయ్య, నాకు ఎగ్ మసాలా చాట్ తినాలని ఉంది. అలాంటివి ఇక్కడ దొరకగోళ్ళ. నాకు చేయడం వచ్చత్తయ్య, నేను చేస్తాను. మీరందరూ తిని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది.
అప్పుడు నాకు ఎగ్ మసాలా చాట్ స్టాల్ పెట్టుకోవడానికి మీరే పర్మిషన్ ఇస్తారు. శారద కొంచెం కోపంగా, ఏంటి కోళ్ళ, నువ్వు ఎగ్ మసాలా చాటు కొట్టు పెడతావా? అవునత్తయ్య, కోళ్ళ నువ్వింటిపాటు నుండి చాలు. కొడుకు బజ్జీలు టీ అమ్ముతున్నాడుగా, నేనింటి దగ్గర కోళ్ళ పెంచుతూ సంపాదిస్తున్నాను. మీ మావయ్య ఇంటి దగ్గర గుడ్లు అమ్ముకుంటున్నాడు. ఇక నువ్వు ఎగ్ మసాలా చాటు కొట్టు పెట్టి సంపాదించడం ఎందుకు? అది కాదత్తయ్య. అయ్యో కోడలు, నువ్వు బజార్ కొట్లో కూర్చొని వ్యాపారం చేస్తే జనాలు ఏమనుకుంటారు? అనామిక మౌనంగా ఉంటుంది. ఎట్టా చూడు కోళ్ళ, నువ్వు ఎట్లాంటి వ్యాపారాలు చేయనవసరం లేదు. ఇంటి దగ్గరే ఉంటా, ఇంటి పనులు వంట పనులు చూసుకో, అవి సరిపోతాయి. సంపాదన గురించి నేను, నా కొడుకు, నా భర్త, అదే కోళ్ళ మీ మావి చూసుకుంటావులే. అనామిక ముఖం చిన్నబుచ్చుకుంటుంది. ఆ రోజు నుంచి అనామిక ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ చేసే రుచి వాసన లేని బజ్జీలను తినటం, టీ తాగటం జనాలు మానేస్తారు. దాంతో రమేష్ కొట్టు మూసేస్తాడు. ఇంట్లోనే బాధగా ఉంటాడు. తెలియని రోగం వచ్చి శారద కోళ్లన్నీ చనిపోతాయి. దాంతో కోడిగుడ్లు కూడా సరిగా వచ్చేవి కాదు. అలా శారదా ప్రసాదులు చేస్తున్న వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి. అందరూ ఇంట్లో దిగులుగా ఉండటం అనామిక చూసింది. తన ఎగ్ మసాలా చాట్ గురించి మరొకసారి చెప్పింది. ఈ ఇంటి పేరు మోసే వాళ్ళకి ఎవ్వరూ అడ్డుపడరమ్మా. మన కాళ్ళు కొత్తగా ఆలోచిస్తుందిగా. ఎగ్ మసాలా చాట్ని చేస్తానని చెప్తుందిగా, చెయ్యి నీవు శారదా. అనామిక ధైర్యం తెచ్చుకుంది. ఊళ్ళో చిన్న స్టాల్ పెట్టింది. టేబుల్ మీద పెద్ద కుండలో ఉడికించిన గుడ్లు, పక్కన ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, మసాలా పొడులు అన్నిటినీ సిద్ధం చేసుకుంది. మొదట జనం దగ్గరికి ఎవరూ రాలేదు. నేను చెబితే ఎన్నావా కోళ్ళ? ఇప్పుడు చూడు, ఎవరో నీ ఎగ్ మసాలా చాట్ దగ్గరికి రాలా. ఇక ఎట్టా నువ్వు అనుకున్న వ్యాపారం సక్సెస్ అవుద్ది గోళ్ళ. అనామిక ఆలోచనలో పడింది. శారద మాత్రం అనామికాని తిడుతూ ఉంటుంది. రమేష్ ప్రసాదులు మౌనంగా ఉంటారు. శారద తిడుతూనే ఉన్నా అనామిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వద్దు కోళ్ళ, నువ్వు చేసిన ఎగ్ మసాలా చాట్ వ్యాపారం చాలు. తెచ్చినన్ని సర్దుకో, ఇంటికి వెళ్ళిపోదాం. కొంచెం ఓపిక పట్టండి అత్తయ్య, నేను ఆలోచిస్తున్నాను కదా. ఎంత ఆలోచించినా నీ మట్టి బుర్రక ఏమీ దట్టదు. అత్తయ్య కోపం తెచ్చుకోకండి, నాకు కొంచెం టైం ఇవ్వండి. కొంచెం టైంలో ఏం చేద్దామని? అత్తయ్య, ఇక్కడ ఎగ్ మసాలా చాట్ అమ్మబడను అని బోర్డు పెట్టుకున్నాను, కానీ దాని వాసనని రుచిని అయితే ఎవరికీ చూపించలేదు కదా. అంటే అత్తయ్య, ఇప్పుడు నేను ఎగ్ మసాలా చాట్ చేస్తాను. అనామిక ఎగ్ మసాలా చాట్ తయారు చేస్తుంది. ఆ వాసన చుట్టుప్రక్కలకి వ్యాపిస్తుంది. ఆ వాసనకి ఒకరిద్దరు అక్కడికి తినటానికి వస్తారు. ఎగ్ మసాలా చాట్, వాహా, మిరపకాయ కారం, నిమ్మరసం పులుపు, గుడ్డు మాధుర్యం అదిరిపోయింది అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తింటూ ఉండేవాళ్ళు. అది విని అందరూ వచ్చి ఒక్కో ప్లేటు ఆర్డర్ చేసేవారు. కొన్ని రోజుల్లోనే స్టాల్ ముందు పెద్ద క్యూలు పడసాగాయి. ఎవ్వరు తిన్నా ఒక్కటే మాట, ఇంత రుచిగా తామెప్పుడూ తినలేదు అని. ఆ మాట విని అనామిక ఎంతో సంతోషపడింది. శారదా, ఇప్పుడేమంటావు? అనడానికి ఏముంది చెప్పండి, తెలివైన కోళ్ళని మెచ్చుకుంటాను. అలా అనామిక కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉండేది. ఒకరోజున ఆ ఊళ్ళో ఉన్న తమ ఆస్తుల్ని అమ్ముకోవటానికి సిటీ నుంచి మేఘన అనే సాఫ్ట్వేర్ అమ్మాయి వచ్చింది. అనామిక చేసిన ఎగ్ మసాలా చాట్ తినింది. తనకు అది బాగా నచ్చింది. వావ్, నేనొక ఫుడ్డీని, ఇలాంటి ఫుడ్ని నేనింతవరకు తినింది లేదు. మీకు అభ్యంతరం లేదంటే నేను వీడియో తీసుకుంటాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను అని అనామిక దగ్గర పర్మిషన్ తీసుకుని వీడియో తీసి యూట్యూబ్లో విలేజ్ కోడలి ఎగ్ మసాలా చాట్ అని పెట్టింది. అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఒక సాధారణ కోడలు తన టాలెంట్తో ఎన్నో ప్రశంసలు పొందింది. ఎగ్ మసాలా చాట్ ఒక వంటకం మాత్రమే కాదు, అనామికకి ఆత్మగౌరవం, ధైర్యం. అదే మిగతా ఆడవారికి స్ఫూర్తిగా మారింది. నేను పూర్తిగా మారిపోయానని అనామిక 100% నమ్ముతుంది. ఇదే మంచి సమయం. సిటీలో వ్యాపారం పెడతానని చెప్పి తన పుట్టింటి వాళ్ల నుంచి, తెలిసిన వాళ్ల నుంచి వీలైనంత డబ్బుని అప్పుగా తీసుకురమ్మని చెప్పాలి. 10 లక్షలు రెడీ అవ్వగానే ఎవ్వరికీ చెప్పకుండా సిటీకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా పరిచయమైన స్వీటీతో సెటిల్ అవ్వాలి. లైఫ్ని ఫుల్లుగా ఎంజాయ్ చేయాలి అనుకుంటూ తనలోని దుర్బుద్ధిని అనామిక ముందు పెట్టేందుకు మంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు రమేష్. అనామిక మాత్రం గుడ్డిగా రమేష్ని నమ్మి ఎప్పటిలాగే కూరగాయలమ్ముతూ ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ ఉంటుంది. శారదా ప్రసాదులు మాత్రం ఓ కంట తమ కొడుకు రమేష్ని కనిపెడుతూనే ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ కొడుకులో ఎలాంటి మార్పు రావటం లేదని వాళ్లకు అర్థమైంది. కోడలికి తగిన జాగ్రత్తలు చెప్పాలనుకుంటారు. కోడలిని పిలిచారు.
అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. చెప్పండి అత్తయ్య, టీ ఏమైనా కావాలా? టీ కాదు కోళ్ళ, ముందుగా మీ అత్తయ్య తన కొడుకు గురించి అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. ఆయన గురించి నన్ను అడగడం ఏమిటి మావయ్య? సాయంత్రం ఆయన వచ్చాక ఆయన అడిగితే బాగుంటుంది కదా మావయ్య. కాళ్ళ ఆ నిజం చెప్తాడనే మాకు నమ్మకం లేదు. ఏవైంది మావయ్య? 2 నెలల నుంచి ఆయన బుద్ధిగానే పనికెళ్తున్నాడు, డబ్బులు కూడా తీసుకొచ్చిస్తున్నాడు కదా. అనామేక రమేష్ అక్కడ పనిచేస్తున్నాడు, అలా సార్ నెంబర్ గాని అడ్రస్ గాని ఉందా? ఎంతకే ఆడు పనిచేస్తున్న ఆఫీస్ టౌన్లో యాడుంది? అక్కడికి నువ్వెళ్ళి తెలుసుకున్నావా? కొడుకు అక్కడ పనిచేస్తున్నది లేంది మనకెలా తెలుసుద్ది? అదేమీ లేదత్తయ్య, ఆయన మీద నమ్మకంతో నేనేం అడగలేదు. ఈరోజు వస్తారు కదా, రాగానే మీరు నన్ను అడిగిన విషయాలని ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. మీకు రేపు చెప్తాను. అప్పుడైనా ఆయన మీద మీకు నమ్మకం వస్తుంది. చూడమ్మా కోళ్ళ, మనోడు మారలేదు, మారినట్టు నటిస్తున్నాడు. ఎక్కడా పనిచేయటం లేదు, చేస్తున్నట్టు నిన్ను నమ్మిస్తున్నాడు. 2 నెలలుగా 10,000 తీసుకొచ్చిస్తున్న డబ్బులు వాడు కష్టం చేసి సంపాదించిన డబ్బులు కాదు తల్లి. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేశాడు, జీతం డబ్బులని చెప్పి నీకిస్తున్నాడు. నన్ను మన్నించండి మావయ్య, ఇక ఆయన గురించి ఏం చెప్పినా నేను వినలేను. మీ కన్న కొడుకు మీద మీకు నమ్మకం లేకపోయినా నాకు నమ్మకం ఉంది. ఆయన్ని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు చెప్పింది నిజం కాదు. గొర్రె కాసాయుడు నమ్మిందనే సామెతకే నువ్వే ఉదాహరణ అవుతావు కోళ్ళ. అనామిక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. శారదా ప్రసాదులు ముఖాలు చూసుకున్నారు. ఆ రోజు రాత్రి 9 దాటింది. రమేష్ ఇంటికొచ్చాడు. అనామిక, పిల్లలు అమ్మా నాన్నలు భోజనం చేశారా? తిని పడుకున్నారు. మీరు చేతులు కడుక్కొని వస్తే మనం తిందాం. నీకెన్నిసార్లు చెప్పాలనామిక నా కోసం వెయిట్ చేయొద్దని? ప్రతి భార్య తన భర్తతో కలిసి తినాలి అనుకుంటుంది. కాలు చేతులు కడుక్కుని రండి, ఇద్దరికి అన్నం పెడతాను. రమేష్ పెరట్లోకి వెళ్తాడు. అనామిక అన్నం పెట్టి కూర్చుంటుంది. రమేష్ వచ్చాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ అన్నం తింటూ ఉంటారు. మిమ్మల్ని నేనొకటి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసా అనామిక, కానీ ఇప్పుడొద్దు. అందరూ పడుకున్నారు. ఉదయం సెలయేటి ఒడ్డున కలిసి మాట్లాడుకుందాం. అప్పుడు నీకు మొత్తం చెప్తాను. ఇప్పుడు కడుపు నిండుగా తిని ప్రశాంతంగా పడుకుందాం. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజున రమేష్ అనామికలు సెలయేటి ఒడ్డున కలుసుకున్నారు. పిల్లల్ని స్కూల్కి పంపించాను. నిన్ను అమ్మా నాన్నలు అడిగారా? కూరగాయల కోసమని చెప్పాను. అనామిక, నేనిప్పుడు నీకు నిజం చెప్తాను. నేను 2 నెలల నుంచి ఏ పని చేయటం లేదు. అనామిక ఆశ్చర్యంగా అడిగింది. ఏంటి, 2 నెలల నుంచి పని చేయట్లేదా? మరి జీతం డబ్బులని ఇచ్చినవి ఎక్కడి నుంచి తెచ్చారు? అనామిక, ఆ డబ్బుల్ని నా బిజినెస్ పార్ట్నర్స్ ఇచ్చారు. బిజినెస్ పార్ట్నర్సా? ఏ బిజినెస్ చేస్తున్నారు? బట్టల వ్యాపారం అనామిక. తక్కువ ధరకి బట్టలు కొని అందమైన డ్రెస్సుల్ని కుట్టించి ఆన్లైన్ ద్వారా ఎక్కువ డబ్బులకి అమ్ముతాం. చాలా బాగా లాభాలొస్తాయి అనామిక, నన్ను నమ్ము. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఎవరు ఎలాంటి బిజినెస్ అవకాశం ఇవ్వరని నాకు బాగా తెలుసండి. మిమ్మల్ని పార్ట్నర్గా ఎలా చేర్చుకున్నారు? అనామిక, నేను కూడా 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. నాకు నువ్వు 10 లక్షలు ఇవ్వాలి. నేను నా స్నేహితులతో కలిసి ఆ బట్టల వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి కదా. ఆ మాటకి అనామిక ఆశ్చర్యంగా, వామ్మో, 10 లక్షలా? అవుననామిక, 10 లక్షలే. ఆ 10 లక్షలు నువ్వు తీసుకొచ్చి నాకిస్తే నేను ఆన్లైన్లో బట్టల వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదిస్తాను. అప్పుడు మనందరం పెద్ద ఇంట్లో గొప్పగా బ్రతకొచ్చనామిక. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావడం లేదు. మనవి పేద బతుకులు. మన దగ్గర 10 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇప్పుడు లేవు. మనల్ని నమ్మి బయట ఎవరూ 10 లక్షలు అప్పిచ్చేవాళ్ళు లేరండి. నాకు ఇలాంటి మాటలేవి చెప్పకనామిక. నువ్వు తలుచుకుంటే సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఈ విషయం అమ్మా నాన్నలకి చెప్పకు. వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వరు. అంత అబద్ధమని చెప్పి వెనక్కి లాగుతారు. మనం గొప్పగా బ్రతకటం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి చెప్పకు. నన్ను మన్నించండి, డబ్బులు సర్దుబాటు చేయలేను. నన్ను నువ్వు నమ్మటం లేదు కదా అనామిక? నేను మిమ్మల్ని నమ్ముతున్నానండి, కానీ 10 లక్షలు ఎక్కడి నుంచి అని చెప్పండి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అనామికకి రమేష్ చెప్పాడు. అనామిక అదంతా విని భయపడిపోయింది. తన వల్ల కాదని చెప్పింది. రమేష్ ప్రతిమిలాడాడు. 10 లక్షల కోసం అనామిక కాళ్ళు పట్టుకున్నాడు. ఇక అనామికకి తప్పలేదు. ఇంట్లో అత్తమావలకి చెప్పకుండా తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు అప్పుగా అడగటం మొదలుపెట్టింది. వాళ్ళిచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి రమేష్కిచ్చింది. రమేష్ ఆ డబ్బుల్ని దాచిపెట్టుకునేవాడు.
24 గంటలు ఇంట్లోనే ఉంటూ ఫోన్లో మాట్లాడుతూ రోజురోజుకీ పోగవుతున్న డబ్బుల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అది శారదా ప్రసాదులు గమనిస్తారు. కొడుకుని మందలిస్తారు. నువ్వు చేత్తందే చాలా పెద్ద తప్పు బాబు. కోడలు ఒట్టి అమాయకురాలు, దాన్ని నమ్మించి ఇట్టా మోసం చేయడం అంత మంచిది కాదు. అమ్మా, నా దారికి మీరు అడ్డు రావద్దు. అనామిక నా భార్య. తనని మోసం చేస్తాను, బ్రతిమిలాడుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను, బుజ్జగిస్తాను, బెదిరిస్తాను. దయచేసి నాకు మీ నీతి మాటలు చెప్పకండి. వెళ్ళండి. శారదా, నీ కొడుకు మోసం చేయడంలో డిగ్రీ పట్టా పొందాడు. మనమెంత చెప్పినా వాడు వినిపించుకునే స్థితిలో లేడు. మనమేం చెప్పినా కోడలికే చెప్పాలి, అంతే. శారదని తీసుకుని ప్రసాద్ ఇంటి బయటకొచ్చాడు. కూరగాయలు అమ్ముకుంటూ అనామిక ఇంటికొచ్చింది. కోళ్ళ, ఆయన చెప్పినట్టు చేయడం నాకు తప్పడం లేదత్తయ్య. ఆయన బట్టల వ్యాపారం చేస్తానని అన్నారు, అది నేను నమ్ముతున్నాను. అందుకే అందిన చోటల్లా అప్పులు చేస్తున్నావా? అవునత్తయ్య, ఆయనకి 10 లక్షలు రెడీ చేస్తున్నాను. శారదా, మన కోళ్ళు మళ్ళీ మోసబోతుంది. దెబ్బతిన్న తర్వాత ఏడుస్తూ మళ్ళీ మన దగ్గరకు వస్తుంది. నన్ను మన్నించండి మావయ్య అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్ళింది. ఆ రోజు అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బుల్ని రమేష్కిచ్చింది. రమేష్ ఆ డబ్బుల్ని చూసి ఎంతో సంతోషపడ్డాడు. అనామిక, ఈ డబ్బులతో నేను అనుకున్న 10 లక్షలు రెడీ అయ్యాయి. నీకు చాలా చాలా థ్యాంక్స్ అనామిక. నేను అడిగిన వెంటనే నీకు అందిన చోటల్లా అప్పులు చేసి 10 లక్షలు తయారు చేశావు. నా నమ్మకాన్ని వమ్ము చేయకండి. అత్తయ్య మావయ్య నమ్మకపోయినా నేను నమ్మి 10 లక్షలు అప్పు చేశాను. నలుగురి ముందు నవ్వుల పాలు చేయొద్దు. లేదనామిక, నవ్వుల పాలు చేయను. నిన్ను గౌరవంగా నిలబడేలా చేస్తాను. చాలా సంతోషమండి. రేపు నేను సిటీకి వెళ్తున్నాను అనామిక. బట్టల వ్యాపారంలో పార్ట్నర్స్తో కలిసి పెట్టుబడి పెడతాను. బాగా డబ్బులు సంపాదిస్తాను. అక్కడొక పెద్ద ఇల్లు కొంటాను. అప్పుడొచ్చి నిన్ను పిల్లల్ని తీసుకెళ్తాను. మరి అత్తయ్య మావయ్యలు? వాళ్ళిక్కడే ఉంటారనామిక. నన్ను నమ్మలేదు కదా, అందుకే వాళ్ళని ఇక్కడే వదిలిపెట్టి నిన్ను పిల్లల్ని మాత్రమే తీసుకెళ్తాను. అత్తయ్య మావయ్యలు వద్దంటే మేము కూడా సిటీకి రాము. వామ్మో, మీరు రాకుంటే ఎలా అనామిక? నిన్ను పిల్లల్ని చూడకుండా నేను ఎలా ఉంటాను చెప్పు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున 10 లక్షల రూపాయలు పెట్టుకున్న సంచిని తీసుకుని అందరికీ బాయ్ చెప్పి ఇంట్లో నుంచి సంతోషంగా వెళ్ళిపోయాడు. కాళ్ళ ఎక నిన్న దేవుడే కాపాడాలి. శారదా ప్రసాదులు ఇంట్లోకి వెళ్లారు. ట్రైన్లో 4 గంటలు జర్నీ చేసి రమేష్ సిటీకి వచ్చాడు. ఆన్లైన్ చాటింగ్ ద్వారా పరిచయమైన స్వీటీని కలుసుకున్నాడు. ఒక హోటల్లో రూమ్ తీసుకుంటాడు. తను తీసుకొచ్చిన 10 లక్షల డబ్బుల్ని స్వీటీకి చూపిస్తాడు. ఆ డబ్బుల్ని స్వీటీ చూసి ఎంతో మురిసిపోతుంది. ఆ రోజు నుంచి ఆ ఇద్దరూ ఆ డబ్బుల్ని ఖర్చు చేసుకుంటూ సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు. నచ్చిన ఫుడ్ తింటారు. అనామిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా రమేష్ మాట్లాడేవాడు కాదు, కట్ చేసేవాడు. 1 నెల రోజులు గడిచింది. అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. యావైంది కోళ్ళ? అత్తయ్య, ఆయన సిటీకి వెళ్ళి 1 నెల రోజులు దాటింది. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడడం లేదు, కట్ చేస్తున్నాడు. ఎప్పటికైనా ఆడి దుర్బుద్ధి అర్థమైందా కోళ్ళ? ఆడిని నమ్మి నువ్వు మళ్ళీ మోసపోయావు తల్లి. అనామిక ఏమీ మాట్లాడలేదు. బాధపడతా ఇంట్లో కూర్చుంటే కొడుకు రాడు కోళ్ళ. వాడున్న చోటకి పిల్లల్ని తీసుకుని వెళ్దాం పద. అప్పుడే మనకి నీ మొగుడు చేతన బట్టల బిజినెస్ ఏంటో తెలుసుద్ది. ఆయన ఉండేదెక్కడో నాకు తెలియదు అత్తయ్య. సిటీకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఉండేదెక్కడో చెప్తానని చెప్పి వెళ్ళారు. అంతే, అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఓ సామాయికిరాల. సరే, ఆడెక్కడున్నాడో మనం కనుక్కుందాము పద. ఎక్కడికత్తయ్యా? నేను చెప్పినట్టు చేయి. ముందు రమేష్ ఎక్కడున్నాడో తెలుసుకొని మనం అక్కడికి వెళ్దాం. ఆడి చేస్తున్న బిజినెస్ కూడా మనం చూడొచ్చు. అనామిక శారద చెప్పిన మాటకి ఒప్పుకుంది. శారద అనామికని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎస్ఐ అరవింద్ని కలిసి రమేష్ మీద ఫిర్యాదు చేయిస్తుంది. మీరేమీ భయపడకండి, బాధపడకండి. రమేష్ సెల్ ఫోన్ ఆన్లోనే ఉంది కదా, దాన్ని ట్రేస్ చేస్తే ఎక్కడున్నాడో మనకు తెలిసిపోతుంది అని ఎస్ఐ అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద అనామికలు పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. 10 నిమిషాల తర్వాత ఎస్ఐ అరవింద్ వచ్చి రమేష్ ఉన్న అడ్రస్ని కాగితం మీద రాసిస్తాడు. ఇద్దరూ దండం పెట్టి అక్కడి నుంచి బయలుదేరి సిటీలో రమేష్, స్వీటీ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చారు. రమేష్, స్వీటీ బెడ్ మీద పడుకుని ఉంటారు. అనామిక అది చూసి ఏడుస్తుంది. శారద కోపంగా తలుపు మీద కొట్టింది. రమేష్ తలుపు తెరిచి చూశాడు. శారద, అనామిక కనిపించారు. రమేష్ షాక్ అయ్యాడు. వాళ్ళని చూసి స్వీటీ డబ్బులున్న పెట్టి తీసుకుని పారిపోవాలని చూస్తూ ఉండగా ఎస్ఐ అరవింద్ అక్కడికొచ్చాడు. రమేష్ని, స్వీటీని అరెస్టు చేశాడు. ఇద్దరినీ జైలుకు పంపించాడు. అనామిక అప్పుల వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూ పిల్లల కోసం జీవనం సాగిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.